ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనము. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దాని వైపుము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. కాబట్టి ఈ మాటలు మనము చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు మరి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ విషయమై యేసుక్రీస్తు ప్రభు మాటలు చెప్తూ వచ్చాడు. కాబట్టి ఆ స్త్రీ తనకున్నటువంటి ఆ బలహీనత దాదాపుగా 12 ఏళ్ల నుంచి మరి యొక్క రక్తస్రావంతో బాధపడుతూ వచ్చింది. కాబట్టి ఎంతో ధనాన్ని వెచ్చించింది, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ తన యొక్క ఆ బాధకు నివారణ దొరకలేదు. మరి ఎంతోమంది వైద్యుల దగ్గర మరి ఎన్నో తిప్పలు పడి మరి ఎంతో సమయాన్ని వ్యర్థపరుచుకుంది, ఎంతగానో మరి ధనాన్ని కూడా వ్యయపరుచుకుంటూ వచ్చింది. అయినప్పటికీ కూడా ఎంత మాత్రము ప్రయోజనం లేకుండా పోయింది. అంత మాత్రమే కాదు, మరింత సంకటపడతా వచ్చింది. అయితే యేసు ప్రభు మరి ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు మరి యేసు ప్రభు యొక్క వస్త్రపు మరి ఆ స్త్రీ ముట్టింది. ఎప్పుడైతే వస్త్రపు చెంగును ముట్టిందో ఆ స్త్రీకి ఉన్నటువంటి ఆ బాధ నివారణ అయిపోతూ వచ్చింది. కాబట్టి ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు ఆ స్త్రీతో చెప్తున్నటువంటి మాటలు, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. కాబట్టి ఈ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసంతో మరి ఆయనను తాకుతూ వచ్చింది. అందుకే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. కాబట్టి విశ్వాసము స్వస్థపరుస్తుంది. తర్వాత సమాధానము గల దానివై పొమ్ము. కాబట్టి తనకున్నటువంటి ఆ యొక్క మరి వ్యాధిని బట్టి, తనకున్నటువంటి ఆ యొక్క రోగాన్ని బట్టి తను ఏమాత్రం కూడా సమాధానంగా లేదు. కాబట్టి ఎప్పుడైతే తనకున్నటువంటి ఆ బాధ, ఆ యొక్క మరి ఆ బలహీనత ఎప్పుడైతే తనలో నుంచి తొలగిపోయిందో అప్పుడు ప్రభు చెప్తున్నాడు, సమాధానము గల దానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. కాబట్టి మనం విశ్వాసంతో మన పరిస్థితి ఏదైనప్పటికీ, మన స్థితిగతి ఏదైనప్పటికీ విశ్వాసంతో ప్రభు యొద్దకు వచ్చినప్పుడు, ప్రభు మీద ఆధారపడుతూ వచ్చినప్పుడు, విశ్వాసంతో మనం ప్రభు వైపు చూస్తూ వచ్చినప్పుడు, అది ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో సమాధానం ఇస్తాడు, మనకు సహాయం చేస్తాడు. దేవుడు అలాగా మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.